హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విశాల్ అండ్ ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేసి హరి డైరెక్ట్ చేసిన రత్నం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పైన చెప్పడం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. లైక్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు. అండ్ మూవీ అయితే జస్ట్ ఒక యావరేజ్ ఉంటుంది, ఒక వన్ టైం వాచ్ఫుల్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరోయిన్ వచ్చేసి తను వేలూరులో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అయితే వస్తుంది. సో అప్పుడు తను ఆ ఊరికి వచ్చినప్పుడు తన మీద అటాక్ చేయడానికి కొంతమంది రౌడీస్ అయితే వస్తారు. అప్పుడు మన హీరో వచ్చేసి హీరోయిన్ని కాపాడుతాడు. అండ్ హీరో జాబ్ ఏంటంటే తను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోజు వచ్చి సముద్రకని అయితే ప్లే చేస్తాడు. అండ్ సముద్రకనికి ఒక రైట్ అని అనమాట మన హీరో. సో అసలు హీరో ఎవరు, తనకి సముద్రకనికి సంబంధం ఏంటి, అని రౌడీలు ఎందుకు హీరోయిన్ని చంపడానికి వస్తున్నారు, అసలు ఆయన హీరో ఎందుకు హీరోయిన్ని కాపాడుతున్నాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీలో కొంచెం మైనస్ పాయింట్స్ అంటే తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ యాక్షన్ సీక్వెన్సెస్, లైక్ ఇది ఒక పక్క కమర్షియల్ సినిమా. లైక్ కమర్షియల్ సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ స్పెషల్గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. లైక్ ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక సింగిల్ షార్ట్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ అది బాగుంటుంది. లైక్ మాస్ సీన్స్ కానీ లైక్ ఎలివేషన్ సీన్స్ కానీ అన్నీ కూడా కొంచెం ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. లైక్ విశాల్ కానీ, సముద్ర కానీ, ప్రియా భవానీ శంకర్ కానీ, అండ్ కేజీఎఫ్ గరుడ కానీ, అండ్ మురళీ శర్మ కానీ, అండ్ యోగి బాబు కానీ, గౌతమ్ మీనన్ కానీ, లైక్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇందా చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓకే. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఓకే అనిపిస్తుంది తప్ప మరీ ఎక్స్ట్రా అన్నట్టు అనిపించదు అనమాట. లైక్ స్టోరీ మనం చూసుకోవడం కనుక లైక్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ మాస్ మూమెంట్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్. మాస్ మూమెంట్స్ ఓకే, బట్ ఎమోషన్ అనేది సరిగ్గా ఉండదు. లైక్ మదర్ సెంటిమెంట్ కానీ. అని ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమి ఉండదు. లైక్ ఇలాంటి ఒక సినిమాలో మనం ఇంతకుముందు తెలుగులో చాలా చూసాం, తమిళ్లో కూడా చాలా చూసాం. మన ఇదే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. లైక్ భరణి కానీ, పూజ కానీ, అండ్ ఏనుగు అనే సినిమా కానీ, అండ్ ఆరు అనే సినిమా కానీ చెప్పుకుంటూ పోతే లైక్ ఇలా ఈ డైరెక్టర్ డైరెక్ట్ చేసి అన్ని సినిమాలు మనకైతే వస్తుంటాయి అనమాట. బికాస్ అదే సేమ్ టెంప్లెట్ సినిమా. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ కింద చెప్పినట్టు మనకు అన్ని ఓకే అనిపిస్తే మనకి ఎక్స్ట్రాడినరీ అన్నట్టు మనకి ఏం అనిపించింది అనమాట. లైక్ ఇలాంటి ఒక స్టోరీనే మనం ఇంతకు ముందు చూసామనే ఫీలింగ్ మనకైతే మనకైతే అనిపిస్తుంది అనమాట. అన్ని ఓకే అనిపిస్తుంది తప్ప లైక్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు ఏమైతే ఉంటుంది అనమాట. లైక్ కోవిడ్ తర్వాత లైక్ ఆడియన్స్ నాలెడ్జ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ 2024 టైంలో ఇలాంటి ఒక సినిమా లైక్ వస్తే తప్పు అని చెప్పి నేనైతే అన్నాను. బికాస్ ఆ డైరెక్టర్ ఇష్టం తీయడం, బట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. లైక్ ఇలా ఆడియన్స్ డిఫరెంట్ మూవీస్కి అయితే అలవాటు పడ్డారు. లైక్ క్రైమ్ మిస్టరీస్, మర్డర్ మిస్టరీస్, అడ్వెంచర్ ఫిలిము, అండ్ ఇదే మన విషయాలు యాక్ట్ చేసిన మార్క్ అంటే సైఫై ఇలా డిఫరెంట్ జానర్స్కి అయితే అలవాటు పడ్డారు. అసలు ఎలాంటి ఒక కొత్తదనం లేకుండా కేవలం మన బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి ఓన్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమా తీస్తే అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఓవరాల్ సినిమా అయితే జస్ట్ ఓకే. ఏబిసి అంటారు కదా, లైక్ బిఎన్సి సెంటర్స్లో అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ మూవీ అయితే జస్ట్ ఓకే. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.5/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.